రాజులు దుష్టక్రియలు చేయటం హేయమైనది. రాజులు ప్రజలకు మాదిరిగా ఉండాలి. నీతి వలన సింహాసనము స్థిరపరచబడుతుంది. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరము. యథార్థవాదులు వారికి ప్రియులు. రాజులు దేవుని బిడ్డలైతే వారు నీతిని, యథార్థతను ప్రోత్సహిస్తారు. రాజు క్రోధం మరణదూత. జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతపరుస్తాడు. రాజుల ముఖప్రకాశం వలన జీవం కలుగుతుంది. వారి కటాక్షము కడవరి వానమబ్బు. అపరంజిని సంపాదించడం కంటే జ్ఞానమును సంపాదించడం ఎంతో శ్రేష్టం. చెడుతనమును విడిచి నడవడము యథార్థవంతులకు రాజమార్గం. తన ప్రవర్తన కనిపెట్టేవాడు తన ప్రాణమును కాపాడుకుంటాడు. యేసు రాజులకు రాజు. భూరాజులు ఆయనకు సామంతులై